ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగలబోతుందా? ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? ఒకప్పుడు బీజేపీ అంటేనే చిర్రు బుర్రులాడిన ఎంపీ ఇప్పుడు సీఎం సువేందు అధికారిని ఎందుకు పొగిడారు? బీజేపీలో చేరేందుకు సీఎంపై ఆకాశానికి ఎత్తారా లేరా, లేక ఇతర కారణాలు ఉన్నాయా? అయితే బీజేపీ నేతలు మాత్రం ఆమె ఎంట్రీకి గేట్లు మూసేశారని చెప్తున్నారు. ఇంతకీ ఎంపీ మహువా కామెంట్ల వెనుక ఉన్నటువంటి కహాని ఏంటి? బెంగాల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీఎం సీటులో నుంచి దిగిపోగానే పార్టీ ముక్కలు చెక్కలవుతోంది. టీఎంసీ పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. ఈ ఎపిసోడ్ నుంచి కోలుకోకముందే మమతా బెనర్జీకి మరో షాక్ తప్పదన్న చర్చ జరుగుతుంది. ఇంతకాలం మమతా బెనర్జీ వెంటే ఉంటూ జాతీయ స్థాయిలో బీజేపీపై నిప్పులు జరిగిన తృణమూల్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎంపీ మహువా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీజేపీ నేత సువేందు అధికారితో తనకు ఉన్న పాత సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఆమె ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బెంగాల్ సీఎం సువేందు అధికారిపై తృణమూల్ ఎంపీ మహువా ప్రశంసలు కురిపించారు. కీలక సందర్భంలో తనకు అండగా నిలిచారంటూ ఆయనను ప్రశంసించారు. గతంలో నాకు లోక్సభ టికెట్ దక్కక నేను తీవ్ర ఆవేదనలో రాత్రంతా ఏడుస్తున్నప్పుడు సువేందు నన్ను ఓదార్చి ధైర్యం చెప్పారని ఆమె చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ వర్గాలను షాక్కి గురిచేశాయి. తాజా వ్యాఖ్యలతో ఆమె పార్టీ మార్పు ఖాయమని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రెబల్ గ్రూపులుగా ఏర్పడిన విషయం తెలిసిందే. తమనే అసలైన టీఎంసీ పార్టీ గుర్తించాలంటూ స్పీకర్కు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేఖ రాయగా వారికి అనుకూలంగానే నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన ఎంపీ మహువా మొయిత్రా కూడా పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం టీఎంసీ రెబెల్ ఎంపీలు రాసిన లేఖలో ఆమె సంతకం లేదు. కానీ తాజాగా సీఎంపై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీనిపై అటు సీఎం సువేందు అధికారి కానీ ఇటు మాజీ సీఎం మమతా బెనర్జీ కానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఎంపీ వ్యాఖ్యలు ఆమె పార్టీ మార్పు ఖాయమనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన కొందరు ఎంపీలు, మరికొందరు ఎంపీలు తమ బాటలోనే పయనిస్తున్నారంటూ చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎంపీ మహువా ఈ కామెంట్స్ చేస్తుంటారని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బీజేపీలోకి చేర్చుకునే అవకాశం అస్సలు లేదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎంపీ మహువా తీవ్ర విమర్శలు చేశారు. ఆమె సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా బీజేపీకి పూర్తి వ్యతిరేకి అయినప్పటికీ ప్రస్తుతం బెంగాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆమె ఎలా పొగడడం వెనుక ఒక పక్క వ్యూహాత్మక యాక్సిస్ ప్లాన్ ఉందని భావిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ సంక్షోభంలో ఉన్న తరుణంలో తన సొంత నియోజకవర్గమైన కృష్ణానగర్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరగడానికి, అభివృద్ధి పనులకు అధికార పక్షం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవటానికే ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారనే టాకు వినిపిస్తుంది. ఏదేమైనా మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్న ఈ క్లిష్ట సమయంలో మహువా మొయిత్రా మార్చిన ఈ పొలిటికల్ టోన్ రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.